తప్పకుండా ట్రై చేయాల్సిన రెస్టారెంట్ స్టైల్ మేథీ చామన్. ఈ వేడి మేథీ చామన్ని బటర్ నాన్తో ఒక్కసారైనా మీరు ట్రై చేయాలి. ఒక పాన్ తీసుకొని 7 to 8 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ని వేడి చేసుకోవాలి. ఈ మాత్రం ఆయిల్ అవసరం అవుతుంది. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సోంఫ్ ని వేసి చిట్లనివ్వండి. దీని తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ ని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేపండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 2 మీడియం సైజ్ టమాటా తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కసూరి మేతిని ఇందులో రుచికి సరిపడ్డ సాల్ట్ ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 కప్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసి బాగా కలపండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని కలపండి. ఇప్పుడు దీన్ని ఆయిల్ ఫ్లోట్ అయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1.5 కప్ మెంతి కూర ఆకుల్ని యాడ్ చేసుకోండి. నిదానంగా ఆయిల్ మీద తేలినంత వరకు వేపండి. 1 కప్ నానబెట్టిన జీడిపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉండాలి, లేదు అంటే అడుగు పట్టేస్తుంది. దీని తర్వాత 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ పైన ఆయిల్ తేలినంత వరకు బాగా మిక్స్ చేయండి. తర్వాత 100 గ్రామ్ ఆఫ్ పనీర్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1/3 అంటే ఒక 80 ml ఫ్రెష్ క్రీమ్ని వేసి బాగా కలపండి. ఆ 100 గ్రామ్ ఆఫ్ పన్నీర్ని తురుముకోండి. ఆ పైన 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి లేదా బటర్ని వేసి బాగా కలుపుకోండి. అంతే, అయిపోయింది. ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో ఉన్న మేథీ చామన్ కర్రీ ఈజ్ రెడీ. ఇది కూడా ట్రై చేయండి. ఇంకా ఇలాంటివి మంచి రెసిపీస్ కావాలంటే మా యూట్యూబ్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.